హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టీస్ కిచెన్. ఈరోజు మనము చపాతీలోకైనా అన్నంలోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే బీట్రూట్ క్యారెట్ కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీని మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ముందుగా దీనికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక అరకప్పు పెసరపప్పును లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ బీట్రూట్ కర్రీకి పెసరపప్పు వేయించి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పెసరపప్పుకు బదులుగా కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే కందిపప్పు వేసుకోవాలంటే ముందుగానే కందిపప్పును వేయించుకొని కాసేపు నానబెట్టి పక్కకు పెట్టుకోండి. పెసరపప్పుకైతే నానబెట్టాల్సిన పని లేదు. వేయించుకున్న పెసరపప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక 2 ఎండుమిర్చి ముక్కలు, కాస్త జీలకర్ర ఆవాలు వేసి కాస్త వేగగానే ముందుగానే మనము కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు కప్ అంత బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ బీట్రూట్లో నైట్రిక్ ఆక్సైడ్, నైట్రేట్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. బీట్రూట్లో ఉండే ఫైబరు మన జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ బీట్రూట్ని తినడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేగాక క్యారెట్లో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. బీట్రూట్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన రక్తహీనతను కూడా నివారిస్తుంది. అదేవిధంగా బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. దీంట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, సిలు ఎదిగే పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ బీట్రూట్ని జ్యూస్ లాగా చేసుకొని కూడా తీసుకోవచ్చండి. ఇది పిల్లల్లో జ్ఞాపక శక్తిని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కాసేపు వేయించుకోండి. అల్లం పచ్చివాసన పోగానే దీనికి తగినంత కారం కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి కలిపి మూత పెట్టండి. పెసరపప్పు కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కాస్త కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలుపుకొని కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతేనండి, రుచికరమైన హెల్దీ బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.